న్యూస్ వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ లిక్కర్ స్కామ్ లో కీలక నిందితుడు మద్య ముడుపుల వసూళ్ల నెట్వర్క్ కు నాయకత్వం వహించిన ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి ఎట్టకేలకు పోలీసుల ముందు లొంగిపోయాడు. 2 ఏళ్లుగా విదేశాల్లో దాక్కున్న కిరణ్ కు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు ఇప్పటికే ఎల్ఓసి ఉండడంతో శంషాబాద్ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు ఆపేశారు. వారిచ్చిన సమాచారంతో సిట్ అధికారులు శంషాబాద్ కు వెళ్లి కిరణ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇక విజయవాడకు తీసుకువచ్చి ఇవాళ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. రాజ్ కసిరెడ్డితో కలిసి మద్యం కుంభకోణంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే విదేశాలకు పారిపోయాడు. డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి లంచాలు వసూలు చేసేందుకు రాజు కసిరెడ్డి ఏర్పాటు చేసుకున్న నెట్వర్క్ మొత్తాన్ని కిరణ్ నడిపించినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటికే తేల్చింది. ఇప్పుడు అతన్ని విచారించడం ద్వారా అంతిమ లబ్ధిదారు వాటా తేలే అవకాశం కనిపిస్తోంది. నగదు రూపంలో మద్యం ముడుపులు తీసుకుని వైసీపీ లిక్కర్ ముఠాలోని సభ్యులకు వాటాలు చేర్చడం నుంచి విదేశాల్లో పెట్టుబడులు పెట్టే వరకు ప్రతి అడుగులో కీలకంగా వ్యవహరించిన కిరణ్ ను అరెస్టు చేసేందుకు సిట్ అధికారులు ఏడాదికి పైగా ప్రయత్నిస్తున్నారు. సిట్ అధికారులు ఎల్ఓసి జారీ చేయడంతో నిందితుడు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో అతన్ని కస్టడీకి తీసుకుని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. సిట్ ముందు లొంగిపోయి విచారణకు సహకరించాలని, ఆ తర్వాత కింది కోర్టులో రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సీజీఐ ధర్మాసనం సూచించింది. అయితే బెయిల్ ను వ్యతిరేకించే హక్కు కూడా దర్యాప్తు అధికారులకు ఉంటుందని స్పష్టం చేసింది. మరో కీలక నిందితుడు కిరణ్ చిన్ననాటి స్నేహితుడు శ్రీకాళహస్తికి చెందిన సైఫ్ అహ్మద్ కూడా సిట్ ముందు లొంగిపోయేందుకు భారత్కు వస్తున్నట్లు తెలిసింది. ఆయనకు కూడా సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది.